అక్కడిదిక్కడ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే వరికి మరో ₹72 ఇక్కడ కూడా హైలైట్ చేసుకొచ్చారు. అయితే 800 ప్రాజెక్టులు, 24 లక్షల ఉద్యోగాలు, గడిచిన 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు లోకేష్, 3 నెలల్లో 100 కంపెనీలు, ఎన్ఎస్సిలో లిస్ట్ కావాలి, ఎస్ఎంఈ ఐపీఓ అవగాహన సదస్సులో మంత్రి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నెలకు 140 కోట్ల ఇంధనం ఆదా, హైదరాబాద్ ఐటీలో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే కలిగే ప్రయోజనం ఇది, సగం మంది ఇంటి నుంచి పనిచేసిన రోజుకి 10.8 లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా, రోజుకి 2.7 కోట్ల కిలోమీటర్ల ప్రయాణాలు తగ్గుతాయని అంచనా, ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం, ఉద్యోగులకు శారీరక మానసిక ఆరోగ్యం, దేశమంతా పాటిస్తే రూపాయి కూడా బలోపేతం, వర్క్ ఫ్రమ్ హోమ్కి ససేమరా అంటున్న కంపెనీలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఐబొమ్మ మళ్ళీ వచ్చింది అంటూ, ఐబొమ్మ మళ్ళీ వచ్చింది, కొత్త సినిమాలతో ఐబొమ్మ పోర్టల్ మళ్ళీ ఓపెన్ అవుతుంది, రవి కొత్త డొమైన్లు మిర్రర్ వెబ్సైట్తో మళ్ళీ ఐబొమ్మ పోర్టల్ సినిమాలు అప్లోడ్ చేసి ఇంటర్నెట్లో అందుబాటులో పెట్టినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. ఐబొమ్మ నిర్వాహకుడైన ఇమ్మడి రవిని గత ఏడాది హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్త.